దిగు. ఏమైంది? దిగు. ఎందుకు దిగంటే ఏం చేస్తాన్నావు రామ్? కళ్ళు మూసుకో. హ్యాపీ బర్త్డే. ఇది గిఫ్టా? ఏం నచ్చలేదా? హే అట్లని కాదు, ఐ లవ్ చాక్లెట్స్. థ్యాంక్ యూ. ఎక్కువ తింటే లావ్ అవుతావా అని అందుకే ఇది తీసుకున్నా. నాకు చాలా ఆకలి అవుతుంది, బయటికి పోదామా? నాకు పిజ్జా తినాలనిపిస్తుంది. నేను ఆల్రెడీ అన్నం తిన్నా. అది కాక ఏం బేబీ, డబ్బులు లేవనా? డోంట్ వరీ కన్నా, నేనున్నా కదా. నేను అప్పుడే అనుకున్నా ఇంకా సీత డబ్బుల్ మ్యాటర్ ఎత్తలేదే అని. ఏంది? ఏందా? నీకు తెలుసు కదా నా దగ్గర డబ్బులు లేవని. నీ బర్త్డే బాగా చేయలేను, నీకు మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వలేను, దానికి తోడు డెలివరీ జాబ్ వదిలేస్తే మంచి జాబ్ చేయని. మంచి జాబ్ లేకపోతే మర్చిపో అంటావు. ఎందుకు నేను చెప్పే ప్రతి మాట తప్పుగా తీసుకుంటావు? తప్పేముంది? ఒక్క రోజు నాతో ఇట్లా మాట్లాడొద్దు. ఇట్స్ మై బర్త్డే. అబ్బా టాలెంటెడ్ సీత, ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావా? నాకేమనిపిస్తుంది అంటే నాకేం చేత కాదని, నేను సైకోనని, నేను బీదోన్నని, బర్త్డే రోజు గిఫ్ట్ కాదు కదా సరిగ్గా కూడా మాట్లాడలేనని. మనం ముందే డిసైడ్ అయినాం కదా, నువ్వు దూరంగా ఉంటూ నేను దూరంగా ఉంటా అని. కానీ ఎందుకు వచ్చినావు ఈ రోజు? ఎందుకంటే నేను ఎంత బీదోన్నా తెలుసాలనే కదా. అట్లేం కాదు. ఇంకా నోర్మి, ఈ బర్త్డే నీ వాళ్ళతో చేసుకో, నీకు నచ్చిన వాళ్ళతో చేసుకో, కానీ మా ఇంటి దగ్గరకు మాత్రం రావద్దు. అర్థమైందా? వెళ్ళిపోయి ఇక్కడ నుంచి నువ్వు ఫస్ట్. మీకేమనిపిస్తుంది? రామ్ తప్పు చేశాడని తెలుసుకుంటాడా? తెలుసుకోవాలనుకుంటే ఎపిసోడ్ 5లో చూడండి.